నమస్తే. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1952కు బ్రిటిష్ పాలనలో దర్శి కౌన్సిల్ గా ఉండేది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే దర్శి నియోజకవర్గంగా ఏర్పడింది. పూర్వం దీని పేరు దర్శనాపురి. 1952 తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి సిపిఐ తరపున ఎస్ కాసిరెడ్డి గెలిచారు. ఖరీదైన నియోజకవర్గం అనే పేరు దర్శికి ఉంది. ఇక్కడ గెలవాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, కురిచేడు మండలాలతో కూడి ఉంటుంది దర్శి నియోజకవర్గం. నియోజకవర్గంలో 2,23,901 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,13,079 మంది ఉండగా 1,10,812 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కులాల వారీగా చూస్తే ఇక్కడ 3 కులాల మధ్య పోరు కనిపిస్తోంది. రెడ్లు, తెలగ, కాపు, కమ్మ మధ్య రాజకీయంగా పోటీ కనిపిస్తోంది. జనాభా పరంగా కూడా ఈ 3 కులాలు మొదటి 3 స్థానాల్లో కనిపిస్తాయి. ఎస్సీ, మాదిగ, మాల, ముస్లిం, యాదవ్ ఓటర్లు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైశ్యులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజకీయ అవకాశాల కోసం వైశ్యులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. 4 సార్లు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కురిచేడు, దర్శి మండలాల్లో కాపుల ఓట్లు నిర్ణయాత్మకం. ఈ 2 మండలాల్లో ఎక్కువ ఓటింగ్ వచ్చిన అభ్యర్థే ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 7 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గెలుపొందారు. 5 సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు విజయం సాధించారు. ఎన్నికల పోటీని పరిశీలిస్తే ఇక్కడ పోటీ చేసిన ప్రతిసారి రెడ్డి, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య కనిపిస్తోంది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ 6 సార్లు గెలవగా తెలుగుదేశం పార్టీ 3 సార్లు, సిపిఐ, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్ ఓసారి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొదటిసారి వైసీపీ విజయం సాధించింది. నియోజకవర్గంలో రెడ్డి నేతల పెత్తనమే ఎక్కువ. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. 2009లో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించకుండా కాపు కులానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ ను నిలబెట్టింది. ఆయన విజయం సాధించారు. ఈ దఫా మళ్లీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైపే వైసీపీ నాయకత్వం మొగ్గి చూపింది. నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి మంచి పేరు ఉంది. గతంలో శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలో రెడ్డి, కాపు కులాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఉంది. రాజకీయంగా వైశ్యుల్లో టీడీపీకి కొంత మొగ్గు కనిపిస్తోంది. దానికి కమ్మ ప్రాబల్యం కూడా తోడు కానుంది. 2019లో ఇక్కడ కాపు అభ్యర్థిని నిలబెట్టిన జనసేనకు 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దర్శి నియోజకవర్గంలో ఒక్క దొనకొండ మినహాయిస్తే మిగిలిన 4 మండలాల్లో కరువు పరిస్థితి కనిపించదు. నియోజకవర్గంలో పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ, కంపెనీలు కానీ లేకపోవడంతో ఇక్కడ ప్రజలు ఎక్కువగా వలస వెళుతూ ఉంటారు. నియోజకవర్గంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కానీ, పెద్ద ఆసుపత్రి కానీ లేదు. ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా ఒంగోలుకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎన్నికలు జరిగే ప్రతిసారి అభివృద్ధి పేరుతో నేతలు ఓటర్లను మభ్యపెట్టడం, తర్వాత ముఖం చాటేయడం ఆనవాయితీగా మారింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.